గ్రేటర్ సిటీలో కల్తీ ఫుడ్ కంట్రోల్కు కఠిన చర్యలు తీసుకుంటోంది సర్కార్. ఫుడ్ కల్తీకి చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక జీహెచ్ఎంసీలో సీనియర్ ఆఫీసర్లకు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు అప్పగించనుంది. గ్రేటర్ హైదరాబాద్ లో కల్తీ ఫుడ్ దందా రోజు రోజుకు పెరిగిపోతుంది. రోజు ఏదో ఒక చోట ఈ కల్తీ నకిలీ ఫుడ్ బాగోతాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో గ్రేటర్ సిటీ పరిధిలో ఆహార కల్తీకి చెక్ పెట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే సిటీలో మొదట 6 మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనే 60% ఫుడ్ బిజినెస్లు కొనసాగుతున్నాయన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లోని కోర్ ప్రాంతాల్లో జోన్కు ఒక మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుందని వెల్లడించారు. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ ఆదేశాలతో క్రిస్టినా చోంగ్తు ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీపై సెక్రటేరియట్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హోటళ్లు జనాభాకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను త్వరలోనే నియమిస్తామన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల అమలు, పర్యవేక్షణ బాధ్యతలను జీహెచ్ఎంసీలోని సీనియర్ అధికారులకు అప్పగిస్తున్నామని వివరించారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో హోటల్, రెస్టారెంట్ నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు హెల్త్ సెక్రటరీ. ఫుడ్ విషయంలో హైదరాబాద్ బ్రాండ్ను పెంపొందించేందుకు కృషి చేయాలని చెప్పారు. నిర్వాహకులంతా FSSAI లైసెన్సులు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు క్రిస్టినా. నాచారంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను ఆధునీకరిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ గతంలో ప్రకటించారు. ఇక నాచారంతో పాటు వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా కొత్తగా 3 టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవే కాకుండా 10 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు, ఏడాదికి కనీసం 24,000 శాంపిల్స్ ను టెస్ట్ చేసేలా త్వరలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని పటిష్టం చేయనున్నారు. రివ్యూ మీటింగ్ లో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ RV కర్ణన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, IPM డైరెక్టర్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ పంకజ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పాల్గొన్నారు.